బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడుకున్నదని, ఆయన అన్ని అబద్ధాలు చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈటెల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. వాంగ్మూలం ఈటెల అనాలోచితంగా ఇచ్చారా, లేదంటే ఆ రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఆయనకి ఏమన్నా దాపురించాయా అని కౌంటర్ ఇచ్చారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన తుమ్మల, కాళేశ్వరం వివాదంలోకి నన్ను లాగుతున్నారని, తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని మండిపడ్డారు. ఈటెల సబ్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని, ఈ సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్కి అనుమతులు ఇచ్చాక 15 రోజులకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎస్టిమేషన్ రేట్లకే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేస్తారా? పనులు చేస్తే ఏం చేయాలి, చేయకుంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సబ్ కమిటీ వేశారని చెప్పారు. ఈ కమిటీ కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని, ఈ ప్రాజెక్టుపై సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదన్నారు. కేబినెట్ అప్రూవల్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ రాలేదని, ఇది కేబినెట్ అప్రూవల్ పొందలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి నాకు సంబంధం లేదని, నేను సుమోటోగా జస్టిస్ పీసీ కమిషన్ ముందుకు వెళ్తానని, కమిషన్ దృష్టికి వివరాలన్నీ తీసుకువెళ్తానని తుమ్మల స్పష్టం చేశారు. సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు, దాని యొక్క కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. మేము ఇచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే క్యాబినెట్కి వచ్చింది తప్ప కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అది కూడా లేదు అసలు వాస్తవంగా. అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు, అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పటి ఫ్లడ్ఫో కెనాల్, అదేవిధంగా కాంతాలపల్లి, ఇప్పుడు తుపాకులగూడెం, సమ్మక్క సారక్క, ఆ ప్రాజెక్టుల మీద మా అభిప్రాయాలు, మిగిలిపోయిన పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చాం. ఆ సబ్ కమిటీకేనో దీనికి లంకెపెట్టి దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అందుకనే ఆ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. ఆనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుద్దో నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం. అటువంటిది మీరు ఈ రకమైనటువంటి ప్రభుత్వం తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను, కానీ ఈ యొక్క వాంగ్మూలం మట్టుకి చాలా బాధాకరం. సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు, దాని యొక్క కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. మేము ఇచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్